ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఈ నేపథ్యంలో చూస్తే కనుక అహ్మదాబాద్ నియోజకవర్గంలోని 4వ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పరిధిలో వచ్చిన ఈ నేపథ్యంలో పాతపట్నంలో పర్యటించిన ఆయన ఈ రోజు అహ్మదాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రిసీవ్ చేయబడుతున్నారు. చూస్తే ఈ కోలాహలం ఎలాగుంది, చూస్తే ఈ నామినేషన్ ఎందుకు వచ్చారు సార్. యాక్చువల్ గా 40,000 మెజార్టీ ఉన్నది కోన రూపంలో గెలుస్తారు. వాస్తవంగా 40,000 మెజార్టీ కోన గెలుస్తారు. 100% సీతారాము ఇక్కడ పరిపాలన బాగలేదు. 100% కోన అందుకు 1000% గెలుస్తాడు. 50,000 మెజార్టీ 100% రవణ్య గెలుపు. 100% రవణ్య గెలుపు. ఈ నియోజకవర్గం రవణ్య పిచ్చోడు లేడు. రవణ్య గెలుపు. సీతారాంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ వ్యతిరేకత ఈ రోజు టీడీపీకి కలిసి వస్తుంది. టీడీపీ ఈసారి విజయం ఖాయమని కార్యకర్తలు ఓటర్లతో డిసైడ్ అయ్యారు. 4వసారి మామ అడ్డంలో తలపడుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక చరిత్ర సంతరించడం ఉంది. ఇటువంటి తరంలో పెద్ద మొత్తంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు నిర్వహించే బహిరంగ సభ దగ్గరకు తన నేతలు ర్యాలీగా తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కూడా కృష్ణాపురం వరకు చేస్తున్నటువంటి ఈ ర్యాలీలో నియోజకవర్గం పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ విషయంలో అంతా కూడా తమ నాయకులు విజయం ఖాయమని కూడా స్పష్టం చేస్తారు. మరో చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈసారి ఏంటి జనం ఇంతమంది రావడే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన వెనక్కి పుట్టి జనాలు ఇసిరిపోయి నిత్యావసర వస్తువులు కానీ రైతులకు కానీ ఎవరికి కూడా ఒక రోడ్లు కానీ ఏది కూడా ఇదే తెలిసి జనాలు ఇసిరిపోయి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు సీటుతో గెలుస్తారని కూడా చేస్తుంటారు. ఈ రోజు జిల్లా పరిధిలో కృష్ణాపురం దగ్గర జరగబోయే ఏదైతే సమావేశానికి తమ నేతలు ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ సంయుక్తంగా ఈ రోజు వారి చూస్తుంటే కనుక ఈ రోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.